ఆంధ్రప్రదేశ్లో మరో డిఎస్సికి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకి 16,400 పోస్టులతో ఒక డిఎస్సి పూర్తయింది. ఈసారి కేవలం 2,000 పోస్టులతోనే డిఎస్సి వేస్తారు అని అంటున్నారు. 16,000 పోస్టులు ఉన్నప్పుడే రాని వాళ్ళు ఇప్పుడు ఈ 2,000 పోస్టులకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ 2,000 పోస్టులు వేస్తే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అసలు న్యాయం జరుగుతున్నట్టేనా? నిజానికి సార్, ఎవరైతే మొన్న మెగా డిఎస్సిలో 16,400 పోస్టులో విజయం సాధించి ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారో వారందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయి విభిన్న కారణాలతో, అది కారణం ఏదైనా అవ్వచ్చు, ఉద్యోగం కోల్పోయి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ధైర్యంగా ఉండండి. డిఎస్సి మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి ఈరోజు వరకు భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి కూడా ప్రకటించినంత గొప్పగా మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం, నవంబర్లో టెట్ నిర్వహిస్తాం, జనవరిలో డిఎస్సిని పెడతామని చెప్పినారు. వాళ్ళు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం టెట్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ నవంబర్లో టెట్ జరుగుతుంది, అంటే నోటిఫికేషన్ ఇచ్చినారు. రేపు డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక డిఎస్సి కూడా 100% వస్తుంది. ఆశావాహ దృక్పథంతో ఉండండి. ఇక కొన్ని ప్రముఖ దినపత్రికలలో అక్కడ ఇక్కడ 2,000 పోస్టులు అని చెప్పేసి వస్తున్నాయి. అది అథెంటికేట్ ఉన్నటువంటి సమాచారం కాదు. ప్రభుత్వం కానీ విద్యాశాఖ కార్యదర్శి గారు కానీ చెప్పిన సమాచారం కాదు. ఒక ఊహాగానంగా రాసినారు. ఎవరు దాన్ని సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్మెంట్ ఖాళీలే 1000కి పైగా ఉన్నాయని కూడా మనకు అందుబాటులో ఉన్న సమాచారం. అవి ఇవి అన్నీ కలుపుకుంటే ఒక మంచి నెంబర్ అయితే ఉంటుంది. అది ఎంత అని చెప్పలేం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పోస్టుల సంఖ్య ఎంత ఉన్నా నాకు కావాల్సింది ఒకటే పోస్టు. నా జిల్లాలో నేను జిల్లా ఫస్ట్ వచ్చి ఆ ఒక్క పోస్టు నేను పొందుతాను అనేంత ఆత్మస్థైర్యంతో మీరు చదవాలి, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దూకుడుగా ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో వారు చాలా బ్రహ్మాండమైన మార్పులు తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. మనం నిన్న కూడా చూసినాం సార్, నారా లోకేష్ గారు చాగంటి కోటేశ్వరరావు గారితో ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. విద్యా వ్యవస్థలో, పాఠశాల విద్యా వ్యవస్థలో మన తోబుట్టువుల పట్ల, మన గురువుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల ఒక అభిమానాన్ని, ఒక ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి, వారి పట్ల గౌరవ మర్యాదలు ఎలా ఉండాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారితో ఒక బుక్ రాయించి స్కూళ్ళల్లో వాటిని పబ్లిష్ చేయిస్తున్నారు. అంటే కేవలం మానవీయ విలువల గురించి ఆ పుస్తకం ఉంటుంది. ధార్మికాలు అలాంటివి కాకుండా మానవీయ విలువల గురించి వాళ్ళు అందులో రాయడం జరిగింది. చాలా మంచి ఇనిషియేటివ్ స్టెప్స్ ఏపీ విద్యాశాఖ ఇప్పటికే తీసుకుంటుంది. అందులో భాగంగా మంచి నెంబర్ పోస్టులే ఉంటాయి. ఆ 2,000 అనేది ఊహాగానాలు, కేవలం వార్తాపత్రికలో వచ్చిన అంశం తప్ప ఎక్కడ కూడా విద్యాశాఖ కార్యదర్శి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ బోర్డు కానీ ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి దయచేసి మీరు అలాంటి ఆలోచనలు చేయకండి. మన లక్ష్యం ఒక్కటే, డిఎస్సి ఖచ్చితంగా సాధించాలి. ఎవరైతే 1 or 2 మార్క్స్లో ఉద్యోగం పోయిన వారు ఉన్నారో వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ మీరే. కాకపోతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, నిరంతరం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి. 100% మీరు విజయం సాధిస్తారు. ఇప్పుడు నారా లోకేష్ చెప్పినట్టు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఈరోజు వరకు వాళ్ళు, మీరు చూడండి, మెగా డిఎస్సి ఇస్తామన్నారు, ఇచ్చినారు. 24 కేసులు వేసినారు సార్. 24 కేసులు అయినా నిలబడి వాళ్ళు ఒక స్థాయిలో ముందుండి, అంటే మనం ఏ పార్టీని సపోర్ట్ చేసినట్టు కాదు, మనం ఒక పాలసీని తీసుకుంటే ఆ పాలసీలో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ముందు అన్ని కేసులు వేసినా దాన్ని కంప్లీట్ చేసినారు. చాలామంది ఇది నిలబడదు, ఇది కాదు, ఇది పోదు అని అన్నారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా సజెస్టివ్ సిలబస్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ప్రాపర్గా ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారండి? పిల్లలు స్కూళ్ళల్లో ఉన్నారు బ్రహ్మాండంగా. రేపు మనం కూడా వస్తుందా రాదా ఈ మీమాంసలోనే మనం ఉంటే, ఈ సందిగ్ధంలోనే మనం ఉంటే ఇంట్లో స్టడీ చైర్కే పరిమితం అవ్వాల్సి వస్తుంది తప్ప స్కూల్ చైర్లో మనం కూర్చునే అవకాశం ఉండదు. మనం స్కూల్ చైర్లో కూర్చోవాలంటే నిరంతరం ప్రిపేర్ అవ్వాలి, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి, ప్రభుత్వం పైన కాసింత నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక యాస్పిరెంట్, ఒక నిరుద్యోగ యాస్పిరెంట్ ఆశావాహ దృక్పథాన్ని కలిగి ఉండడం తప్ప ఇంకేం చేయగలుగుతాం మనం? మన చేతుల్లో ఉన్నది అదే కదా. దయచేసి పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, సిలబస్ ప్రకారం చదువుకోండి, మీరు విజయం సాధిస్తారు.